నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ప్రశాంతంగా ఉండాలని ఎవరనుకోరు? హ్మ్. ఎవరైనా అనుకుంటారు అవును. ఖచ్చితంగా. మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండాలి. ఇక పెళ్ళైపోయిన ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా పుట్టింటి మీద లాగుతూ ఉంటుంది. మా పుట్టింటి వాళ్ళు బావుండాలి, మా అమ్మ వాళ్ళు బావుండాలి, ప్రశాంతంగా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కదా! వాళ్ళ ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అట్లాగే అబ్బాయిలు కూడా డెఫినెట్‌గా వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, పిల్లలందరూ బావుండాలి అని కోరుకుంటారు. బట్ ఎక్కడో ఒక చోట ఒకరు ఇబ్బంది పడుతూ ఉండటం, లేకపోతే గొడవలవుతూ ఉండటం, మానసిక ప్రశాంతత లేకపోవటం ఇంట్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసలు ఇల్లే స్వర్గం అయి ఉండాలి ఎప్పుడు. హోమ్ స్వీట్ హోమ్ అని అంటుంటారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటటువంటి నిలయం కదా! ఇంటికెళ్ళాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది అనంటే అది ఎవరికీ రాకూడదు అట్లాంటి పరిస్థితి. సో, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బావుండాలి. అటు మానసికంగా అనుకోవచ్చు, ఆర్థికంగా అనుకోవచ్చు, లేకపోతే శారీరకంగా అనుకోవచ్చు. దీనికోసం ఏదైనా రెమెడీ ఉందా అవినాష్ గారు? రెమెడీ ఉందండి. ఒక చిన్న రెమెడీ. ఈ రెమెడీ విష్ణుమూర్తికి సంబంధించిన రెమెడీ అండి. ఇప్పుడు విష్ణుమూర్తి అంటే రావి చెట్టు. డెఫినెట్‌లీ. శివుడు అంటే బేల్పాత్ర. మీకు తెలిసిందే. ఇప్పుడు మనం చేసుకుంటుంది విష్ణుమూర్తి రెమెడీ. విష్ణుమూర్తి అతని ఫ్యామిలీని ఎలా భద్రంగా, హ్యాపీగా, సెక్యూర్‌గా ఉంచుకుంటారు. సో, మనం కూడా అతని పాత్‌లోనే ఫాలో అవుతాము. ఇప్పుడు ఏంటంటే మనందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. హ్మ్. సో, ప్రతి మనిషికి ఒక వైఫ్, ఒక స్పౌస్ అనుకోండి. ఒక స్పౌసు, అమ్మ, నాన్న ఎవరికైనా గానీ వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ స్పౌస్ బాగుండాలి అని పిల్లలు డెఫినెట్‌గా. కోరిక ఉంటది. హ్మ్. సో, మీరేం చేయాలంటే నేను చిన్న రెమెడీ చెప్తా. ఇప్పుడు ఫ్రూట్స్‌లో కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటే ఎవరంటారు? మామిడి పండు. మామిడి పండు, మ్యాంగో. అదే మనం కింగ్ అంటే మన ఇంట్లో కింగ్ ఎవరు? మన నాన్నగారు. సో, మన ఫాదర్ కోసం మ్యాంగో తీసుకున్నాం. అలానే మన మదర్ అనేది చాలా సాఫ్ట్‌గా, చాలా కూల్‌గా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం నాన్నగారు అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఇది చేయరా, అది చేయరా. కానీ మదర్ గారు ఎప్పుడు సాఫ్ట్‌గా, కూల్‌గా చెప్తూ ఉంటారు. మదర్ కోసం మనం పెరుగు తీసుకుందాం. హ్మ్. సో, మదర్ అంటే చంద్రుడు, మూన్, హ్మ్. ఆమె కోసం పెరుగు తీసుకున్నాము. ఓకే. హ్మ్. సో, నాన్నగారి కోసం మ్యాంగో, మామిడి పండు, అమ్మగారి కోసం కొంచెం పెరుగు. అలానే మన స్పౌస్ కోసం మన భార్య అయితే భార్య కోసం చక్కెర, భర్త అంటే హస్బెండ్ కోసం అయితే పసుపు. 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 హ్మ్. హస్బెండ్ అంటే జూపిటర్. హ్మ్. గు ఆ! సో, హస్బెండ్ అయితే మీరు పసుపేసుకోవాలి. హ్మ్. మీరు ఒకవేళ భార్య కోసం చేస్తున్నారైతే చక్కెరేసుకోవాలి. హ్మ్. 2 వేయకండి. హ్మ్. జెంట్స్ అయితే షుగర్ షుగర్ వేయాలి. వేయండి. ఫీమేల్ అయితే పసుపు వేయాలి. ఫీమేల్ అయితే పసుపు వేయాలి. హ్మ్. గుర్తుపెట్టుకోండి. హ్మ్. తర్వాత పిల్లలుంటారు. హ్మ్. పిల్లలంటే ఏంటి? మెర్క్యూరీ. పెసలేసేయండి కొంచెం. పెసలు. హ్మ్. పెసలేసేయండి. హ్మ్. ఓకే. హ్మ్. సో, మనం ఏసింది మళ్ళీ చెప్తున్నాను. చిన్న కుండ తీసుకున్నాము. హ్మ్. కుండలోనా ఆ! ఇవంతా? ఇవన్నీ హ్మ్. కుండలో తీసుకోవాలి. హ్మ్. చిన్న కుండ తీసుకొని అంటే ముంతల్లాగా ఇంతింత దొరుకుతాయి గదా! చిన్న కుండ. అదే ముంత పెద్ద అంటారు ఆ! వాటిని. ముంత. హ్మ్. కరెక్ట్. చిన్న కరెక్ట్. చిన్నగా. యూ ఆర్ హ్మ్. రైట్. ఎగ్జాక్ట్‌లీ. ఐ యామ్ సారీ. రైట్. నో ముంత. ప్రాబ్లమ్. ఆ చిన్న ముంత కుండలో చిన్న మామిడి పండు ముక్క, కొంచెం ఒక 1 స్పూన్ పెరుగు, తర్వాత షుగర్ ఆర్ పసుపు మీ అనుసారం, పిల్లల కోసం కొన్ని పెసలు ఏసి ఇవన్నీ ఏసేయాలి. అమ్మ, హ్మ్. నాన్న, హ్మ్. స్పౌస్, పిల్లలు ఇవన్నీ ఏసేసారు గానీ, ఇవన్నీ సెపరేట్ ఉన్నాయి. మీరు ఇవన్నిటిని బైండ్ చేయాలి. హ్మ్. ఇవన్నీ మీ జీవితంలో కలిసొచ్చాయి. సెపరేట్‌గా ఏం రాలా. ఇదంతా ఒక ఫ్యామిలీ. దీన్ని బైండ్ చేయాలి. దేనితో బైండ్ చేయాలి? కర్మతో బైండ్ చేయాలి. కాబట్టి మీరు జస్ట్ రావి చెట్టు దగ్గరికెళ్ళి హ్మ్. ఈ ముంతకుండ ఏదైతే ఉందో ఇవన్నీ ఏసి కరెక్ట్ దీన్ని మనం ఆ మట్టి దగ్గర, ఆ మొదల దగ్గర మట్టి ఉంటది కదా! ఆ మట్టి దగ్గర కొంచెం తవ్వేసి ఇది పాతేయాలి. పాతే ముందు కొంచెం అని ఊదేసి హ్మ్. మీరు దాన్ని క్లోజ్ చేసేసి హ్మ్. పైన క్లోజ్ చిన్న పేపర్ పెట్టి పేపర్ పెట్టాలా? దాన్ని క్లోజ్ చేసి హ్మ్. వేసేయాలి. హ్మ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో శని
ఆ కర్మ దాన్ని బైండ్ చేస్తుంది, అందరినీ కలిపి. Hmm. ఇది సింగిల్ రెమెడీ కాదు, Hmm. గ్రూప్ రెమెడీ కాబట్టి కంపల్సరీగా మనము ఆ శాటన్ కోసం లాస్ట్లో అని ఊదాలి. ఊదిన తర్వాత పేపర్ పెట్టి ఇమ్మీడియట్గా పేపర్ పెట్టేసి మీరు దాన్ని గట్టిగా చుట్టేసి అవేవి బయటికి రాకుండా మొత్తం 4 వైపులు సీల్ చేసేసి కుదిరితే బాగా దాన్ని ఒక 5-10 రౌండ్లు వేయండి, మొత్తం బయటికి రాకుండా. అది లోపలికి వెళ్ళిపోతే మీకు ఇంకా అది కొంచెం పాత మట్టి కొంచెం తీసేసి మనం లోపల పెట్టాలి కాబట్టి జాగ్రత్తగా అది నీట్గా బైండ్ చేసి లోపల పెట్టి దాన్ని జాగ్రత్తగా కప్పేసి అప్పుడు మొత్తం అది మనం మేక్ షూర్ చేసుకోవాలి. ఏంటి ఇది ఇంకా బయటికి రాదు, చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఏది లీక్ కాదన్నప్పుడు. ఇది మీరు పేపర్ లీక్ అయిపోతుందంటే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కూడా పెట్టేసి దాంతో కూడా కవర్ చేయొచ్చు. పెట్టేసి మొత్తం దాన్ని కప్పి పెట్టేయాలి. కప్పి పెట్టేసిన తర్వాత అప్పుడు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు వేయాలి. మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారంటే సన్ 1, మూన్కి 2, వీనస్కి అయితే నాన్నగారికి 1, అమ్మగారికి 2, భార్యకైతే 6, మీ ఆయనకైతే 3, పిల్లలకి 5. మీకు అర్థమైంది కదా? 1 + 2 + 3/6 3 కానీ 6 కానీ +5 ఇన్ని ప్రదక్షిణాలు అనుసారంగా చేసి విష్ణుమూర్తికి ఈ కోరిక చెప్పాలి. ఇది నా ఫ్యామిలీ, సింపుల్ గా బాగుండాలి, మేము బాగుండాలి. ఎందుకంటే ఒకళ్ళు బాగున్నారు, ఇంకోళ్ళు బాలేరు అంటే నిజంగా మనకే కదా పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మగారికి సపోజ్ చిన్న వేలు ప్రాబ్లం వచ్చినా కూడా నేను కూడా బాధపడతాను కదా, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు కూడా మీ అమ్మగారు ఉన్నారు, చిన్న నొప్పి వేస్తే మీకు కూడా బాధేస్తుంది. ఎవరికైనా మన అందరు లింక్డ్ ఉన్నాం, సపరేట్ ఎంటిటీస్ కాదు. ఇదేం అమెరికా కాదు కదా లేకపోతే 18 ఏళ్ళు వచ్చింది వెళ్ళిపో అనడానికి. అదే అమ్మ ఒక ఇంట్లో, నాన్న ఒక ఇంట్లో, వీడు బయట హాస్టల్లో, మొత్తం సపరేట్ కాదు. ఇది ఇండియా కాబట్టి మనం అందరం కలిసి ఉండాలి, బాగుండాలి. కాబట్టి ఆ విష్ణుమూర్తికి ఆ రావి చెట్టు విష్ణుమూర్తి నివాసం ఉంటుంది కాబట్టి ఆ రావి చెట్టు విష్ణుమూర్తిని అనుకొని విష్ణుమూర్తికి ఆరాధించండి. మేము మా ఫ్యామిలీ బాగుండాలి. ఏ రోజు చేయమంటారు దీన్ని? మీరు నా ఒపీనియన్లో అయితే సండే రోజు చేసుకుంటే మంచిది. ఏ టైంలో? సండే రోజు మొదటి గంటలో చేసుకోండి, లేకపోతే సూర్యుడు హోరాలో చేసుకోండి. సండే సూర్య హోరా అంటే సూర్యోదయంతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే హెల్త్ గురించి చేస్తున్నాం కాబట్టి బేసిక్ గా ఇది హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మెయిన్ హెల్త్ కోసం చేస్తున్నాం కాబట్టి సో సండే రోజు చేస్తే మంచిది. సండే అంటే ప్యూరిఫికేషన్, మెయిన్ గా హెల్త్ కి చాలా మంచిది, గ్లోరీ కూడా ఉంటది. సండే రోజు చేసుకోండి. ఒకవేళ సరే మీరు ఒకటేసారి చేయాలి, సండే రోజు చూసుకోండి. హెల్త్ కోసం వెల్ బీయింగ్ కోసం చేసుకోండి. ఆ దేవుని కూడా మీరు ఒకటే కోరిక కోరాలండి, 10 కోరికలు ఒకసారి కోరికకూడదు. నేను మా ఫ్యామిలీ హెల్త్ బాగుండాలి అని కోరుకోండి. మా ఫ్యామిలీకి డబ్బులు ఉండాలి, మా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉండాలి, ఇవన్నీ కాదు. ఒక్క కోరిక ఒకటేసారి కోరుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఒక అవుట్పుట్ వస్తుంది, 10 రిజల్ట్స్ ఒకటేసారి రావు కదా. ఒక్కసారి ఒకటే కోరిక. కచ్చా మామిడి పండు పెట్టచ్చా అండి, లేకపోతే పండిందే పెట్టాలి. కచ్చా అస్సలు పెట్టకూడదు. సీజన్ స్టార్ట్ కాబోతుంది, కచ్చా అస్సలు పెట్టకూడదు అంటే పండింది పెట్టాలి. పండిన మామిడి పండు పెట్టాలి కంపల్సరీ. మళ్ళీ కచ్చా అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు. రైట్, చేయాలి. అంతే అండి. ఇంకోటి విష్ణు సహస్రనామం కూడా చదవండి. ఈ రెమెడీస్ చాలా బాగా వర్క్ అవుతాయి. గ్రూప్ రెమెడీస్ దేవుడు ఏంటంటే మన ఇండివిజువల్ కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం, మన ఫ్యామిలీ కోసం, మన చుట్టుపక్కల కోసం రెమెడీ చాలా తొందరగా పనిచేస్తాయి. అందుకనే చాలా మంది ఏమంటారంటే నా హెల్త్ బాగాలేకపోతే అరే నువ్వు చాంటింగ్ చెయ్యి, నువ్వు చాంటింగ్ చేస్తే నాకు వర్క్ అవుతుంది, నేను చాంటింగ్ చేస్తే చాలా టైం పడవచ్చు, నువ్వు చాంటింగ్ చేస్తే త్వరగా. పరోపకారం. ఇంకోటి గిఫ్ట్ కూడా మనం వెళ్ళి దేవుడి విగ్రహం తీసుకురావడం కాదు, మనకి ఎవరైనా ఇస్తే అది బాగా కలిసి వస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఆర్ లింక్డ్, వీఆర్ నాట్ ఎలోన్. చాలా సీరియస్ గా. రైట్ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.